జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంపుల గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐని శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో పాటు మాజీ మున్సిపల్ గిరణాభూషణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా స్వయం ఉపాధికి శిక్షణ కార్యక్రమాన్ని ఇప్పించి ఉద్యోగ అవకాశాలు పెంపొందించే విధంగా కృషి చేస్తున్నారని, ఇక్కడ ఇచ్చే ప్రతి సర్టిఫికెట్ జాతీయ స్థాయి గుర్తింపు పొందిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యోగ అవకాశాలు పొందబడే విధంగా గతంలో ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్ వాజ్ ఇన్ 2008 and 2009 2008-9లో జగిత్యాల అంటే అప్పటి డివిజన్ కేంద్రం ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఇన్ 2008 and 9 ఐ బిలీవ్ 2008లో అప్పటి దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో ఇది ఇస్తుందో లేటర్ తదుపరి ఈ ఐటీఐ ఇట్ హెస్ బికమ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందబడే విధంగా ది స్టేట్స్ ఆర్ ట్రైనింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్ బై అండ్ సర్టిఫికేట్స్ ఆర్ ఆల్సో ఇష్యూడ్ బై డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషన్. అంటే ఈ సర్టిఫికేట్స్ ఏదైతుందో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. సర్టిఫికేట్ ఇప్పుడు మన గర్ల్స్ పోయే వాళ్ళు కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైతుందో వన్స్ ఇఫ్ ఎనీబడి గెట్స్ ది సర్టిఫికేట్ వాళ్ళు వన్ విల్ గెట్ మోర్ దాన్ అప్పుడు 1 lakh శాలరీ ఎంప్లాయ్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర జగిత్యాల ఏదైతుందో ఇటు కంప్యూటర్ ఆపరేటర్స్ ఒక సెక్షన్ ఉన్నది, 2 sections ఆర్ ఈచ్ 24. ఇప్పుడు 1 ట్రేడ్ కంప్యూటర్ ఆపరేటర్ దాని ఒక ట్రేడ్ COPA, డ్రాట్స్మెన్ సివిల్ది ఒక ట్రేడ్, ఎలక్ట్రీషియన్ది ఒక ట్రేడ్. అంటే 3 ట్రేడ్స్తో ఏదైతే మన ఐటీఐ కాలేజీ నిర్మింపబడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఫర్ ఆల్ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు CSR గ్రాంట్ ఉంటాయి. ఫర్ ఆల్ కార్పొరేట్ కంపెనీస్ అంటే వాళ్ళు సర్టన్ proportion of amount they have to spend for social responsibility కింద డబ్బు తీయాల్సి ఉంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR గ్రాంట్ అంటారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏది ఇస్తున్నదో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని శ్రీధర్ బాబు గారు ఏదైతే ఉందో వారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఈ టాటా టెక్నాలజీ లిమిట్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఐటీఐ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో వాటిని అప్గ్రేడ్ చేయబడే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్. ఇప్పుడు ప్రజెంట్ దిస్ ఇస్ కాల్డ్ ఓన్లీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీన్ని ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా రూపుదిద్దబడే విధంగా ఏదైతుందో ఈ టాటా టెక్నాలజీ లిమిట్స్ ఏదైతే మన CSR రెస్పాన్సిబిలిటీ కింద 90% ఆఫ్ ది గ్రాంట్ వాళ్ళు ఇస్తే 10% స్టేట్ గవర్నమెంట్ షేర్ యాడ్ చేస్తుంది. అండ్ దిస్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ అబౌట్ 2400 crores. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ అబౌట్ 2400 crores టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. ఇప్పుడు అందులో భాగంగా ఇనీషియల్ ఏదైతే మన స్టేట్ గవర్నమెంటే బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కొరకు అప్పుడు 400 కోట్లతో ఏదైతే ఉందో మన రాష్ట్రంలో 65 ఐటీఐ సెంటర్స్ను ఐడెంటిఫై చేసి ఏమైపోయిందంటే ఆ 4 acres సైట్ సరే అప్పుడు ఈ ఐటీఐ కావాల్సినటువంటి ఒక భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరీ పొందలేకపోవటము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఆ స్థలాన్ని ఏదైతున్నదో అప్పటి దెన్ కలెక్టర్ దాని మున్సిపల్ శాఖకు అప్పగించేసి ఇది విచ్ వాజ్ ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్ టు ది ఐటీఐ దాని మున్సిపాలిటీకి ఏదైతుందో పట్టణ ప్రగతి కింద ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఇట్లా పోతే ఆ రైట్ సైడ్ పెద్ద ఏదో భవనం పెంచిన చూడు పట్టణ ప్రగతికి ఇచ్చేసింది. మనకు ఆ సైట్ ఉంటే మనకు అక్కడ కట్టేస్తే ఇటువంటి సెంట్రల్లీ లొకేటెడ్ అండ్ పిల్లలకి ఏదో బాగుంటుంది. ఇది ఎప్పుడైతే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రావడం జరిగిందో ఇప్పుడు పోయిన కలెక్టర్ యస్మిన్ బాషా గారిని పర్సనల్గా నేను రిప్రజెంట్ చేశాను. యాక్చువల్ మనకు 4 acres ఐడెంటిఫై ఉన్నది.
Either you see that 4 acres site which was earlier allocated for ITI, let it be restored, or any suitable site be given అని చెప్పండి రిప్రజెంటేషన్. పాపం ఆమె కలెక్టర్ బాగా పర్సనల్గా చాలా తిరిగింది, 2-3 రకాలు తిరిగి ఏదైతుందో అల్టిమేట్గా ఇప్పుడు ఈ నర్సింగాపూర్ గుట్ట దగ్గర ఒక సైట్ ఇచ్చింది 5 acres. అంటే మొత్తం రాఖీ అయిపోయింది. ఆ రాఖీలో ఏదైతున్నదో సార్ అఫ్ కోర్స్ కన్స్ట్రక్షన్ కెన్ బి టేకెన్ తీసుకురాదని చెప్పాను కాదు, బట్ ఈస్ టోటల్లీ ఐసోలేటెడ్ ఏరియా లాగా అయిపోయింది అన్నట్టు. టోటల్ ఐసోలేటెడ్ ఏరియా లాగా అయిపోయింది. ఒక స్టేజ్ లోపల అక్కడ నాక్ దగ్గర చేస్తే బాగుంటుందని కూడా ఆలోచించినా కానీ అక్కడ సఫిషియెంట్ ల్యాండ్ మనకు లభిస్తుంది. అక్కడ కనీసం ఒక 5 acres లభించాలని చెప్పాను. అది ఇక్కడ ఎక్కడెక్కడ సైట్స్ అని చూడటం కూడా జరిగిందే. ధరూర్ క్యాంప్లో సైట్ అందుబాటులో ఉంటే ఇప్పుడు అప్పుడు ఒక 10 acres ఏదో జ్యుడిషియరీకి ఇచ్చినట్టు, ఇంకేదైనా సైట్ లెఫ్ట్ ఓవర్ అవైలబుల్ ఉంటే ధరూర్ క్యాంప్లో ఏంటంటే మోర్ ప్రిఫరబుల్ ఉంటుందని ఒక ఆలోచన. ధరూర్ క్యాంప్లో అయినట్టయితే మోర్ ప్రిఫరబుల్ ఉంటుందని ఒక ఆలోచన. సరే ధరూర్ క్యాంపులో అందుబాటులో లేకుండా ఉన్నట్టయితే ఇతరత్ర ఎక్కడ చేయటం ఏంటి చెల్గలు కానీ లేక ఇంకా అదే నర్సింగాపూర్ అవుతుంది. అల్టిమేట్గా సమ్వేర్ వీ టు గో ఫర్ కన్స్ట్రక్షన్. ఇఫ్ ఒక్కసారి మన కన్స్ట్రక్షన్ అయిపోతే బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, మనం 24-25 ఉన్నాము, బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బై 25-26 జగిత్యాలలో ఏదైతుందో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రాజెక్ట్ ట్రేడ్స్ ఏదైతుందో మనకు జగిత్యాలలో ఆరంభింపబడడం ఏదైతుందో మొత్తం ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు మనకు పెద్ద అవకాశం కల్పించిన వాళ్ళ మొత్తం చెప్పంటూ నేను ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అన్నట్టు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీని కన్సర్న్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఏదైతే ఉందో చొరవ తీసుకొని ఈ టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారిని సంప్రదించి వారితో దాదాపు 2,000 కోట్ల అంటే మనం 10% యాడ్ చేస్తే మొత్తం వచ్చి 90% వస్తాయి కదా. 90% అంటే వీఆర్ గెటింగ్ గ్రాంట్ ఆఫ్ అబౌట్ 2,000 crores. 2,000 కోట్లు ఏదైతుందో టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారితో సిఎస్ఆర్ గ్రాంట్ మన రాష్ట్రంలో నిరుద్యోగ యువత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పన కొరకు ఏదైతుందో వారి శిక్షణ కొరకు ఉపయోగపడే విధంగా మంజూరు పొందడం అనేది అంటే ఇది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన ఇవాళ మొదటి సాధారణ శాస్త్ర ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల కల్పింప చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో గత ప్రభుత్వంలో మనకు నోటిఫికేషన్ ఇవ్వబడి కూడా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆ న్యాయపరమైన చిక్కులన్నీ కూడా అధిగమించి వితిన్ 3 months 30,000 ఉద్యోగాలు కల్పి వీళ్ళ Group 1కు సంబంధించి కూడా 503 నోటిఫికేషన్ వాళ్ళు ఇస్తే దానికి 60 అదనంగా యాడ్ చేసి ఇలా 563కి Group 1 నోటిఫికేషన్ ఇవ్వడం. ఇలా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయింది, కీ కూడా విడుదలైంది, రిజల్ట్ ఈజ్ ఆల్సో ఎట్ టు కమ్. అంటే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ దానికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది బాబు. అంటే బేసిక్ నోటిఫికేషన్లోనే 1:50 అని చెప్పి నోటిఫికేషన్, ఇందులో 50% అర్హత పొందినటువంటి అని 1:50 50 మంది విద్యార్థులతోనే ఏదైతుందో యువతతోని మనం మెయిన్స్కు అవకాశం కల్పిస్తాం. 563 × 50 ఫర్ ఎగ్జాంపుల్ 563 × 50 525 5×6 30 అంటే 25,000 అవుతుంది లేదమ్మా, 28,000 అయితే 28,000 మందికి మనం మెయిన్స్కు అవకాశం కల్పిస్తే అందులో ఏదైతుందో 563 మంది ఎంపిక అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా ఫిల్టర్ చేయటం అన్నట్టు. ఆశ్రమం నిన్న కేటీఆర్ గారు మొన్న హరీష్ రావు గారు వాళ్ళు మాట్లాడుతుంటే 1:100 విలువాలే, ఎనీథింగ్ కెన్ బి నోటిఫికేషన్కి అనుగుణంగానే పిలవగలుగుతాం. కానీ ఏదైతుందో నోటిఫికేషన్ భిన్నంగా పిలువలేవు, ఆయన తెలియాలి వాళ్ళకి. దయచేసి నాకు ఇది ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ భిన్నంగా మీరు ఏ మార్పు చేసినా కానీ ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు కోర్ట్. అప్పుడు ఏదైతే మొత్తం రిక్రూట్మెంట్ ఆగిపోతుంది. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికి వెళ్ళి Group 1 ఏదైతుందో ఇంతవరకు ఒక్క పరీక్ష నిర్వహించలేదు, ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో మీకు 6 మాసాల కాలం లోపల మీకు ఎగ్జామినేషన్ ప్రక్రియ ఇవన్నీ కూడా దానికి షెడ్యూల్ జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. దీనికి ఏ విధంగా ఆటంకాలు ఏర్పాటు చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఏదైతుందో
దిస్ ఇస్ ఓన్లీ 1:15, 1:20 మోస్ట్ ఆఫ్ ది స్టేట్. అంటే వాళ్ళు దాన్ని 100కు పెంచాలని చెప్పంటే అసలు వాళ్ళ యొక్క వక్ర బుద్ధి అంటున్నాను నేను. ఇప్పుడు 28,000 ఉన్నది బాబు, ఉదాహరణకు 28,000 ఏం చేయాలి, 56,000 చేయమంటు. నువ్వు 29,000 ఉన్న పిలిస్తే 27,000 ఏం చేస్తాడు, వాడు రావడంతో మన కొత్త పోటీ ఎదురవుతుందని చెప్పినట్టు కోర్టు పోతారా? పోట వాళ్ళే పంపుతారు. యూఆర్ డిబేటింగ్ ది నోటిఫికేషన్ అని చెప్పని పోతారు కదా. కనీసం కొద్ది ఏది ఇస్తుందో మనం విజ్ఞత ప్రదర్శించాలి. 2013 సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. నోటిఫికేషన్ భిన్నంగా ఏదైతుందో మీరు ఏ విధమైన ప్రక్రియ చేపట్టినా కానీ ఇట్స్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి 2013 ఇచ్చింది. ఇవన్నీ తెలిసి అని చెప్పి అంటున్నాను. ఇలా గ్రూప్ 1తో పాటుగా ఏదైతుందో టీచర్ రిక్రూట్మెంట్ అన్నాడు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల 5,000 చిల్లర నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు దాన్ని డబుల్ చేసి 11,000కు దాన్ని 11,000. ఇప్పుడు ప్రమోషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోతుంది. అంటే టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో మనం విల్ గెట్ another 11,000 పోస్ట్, ఇంకో 11,000 మనకు టీచర్ పోస్టులు భర్తీకి అవకాశం వస్తాయి. ఈ ప్రమోషనల్ ప్రక్రియ మీకు మ్యాక్సిమం బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ అయిపోతుంది. విల్ గెట్ another మళ్ళీ ఇంకో 11,000 మనకు అవకాశం వస్తాయి. అంటే ప్రభుత్వం ఏది ఎత్తుందో ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పింపబడాలి, వారికి అందరికీ ఏదో జీవితం స్థిరపడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పరి ఉద్యమ లక్ష్యాలను అమలు పరచబడే విధంగా ఏదైతుందో ఇలా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి కొరకు ఏదైతుందో ఇవన్నీ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది.